పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఈయన్ను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో 2018 బ్యాచ్కు చెందిన సిహెచ్ ప్రియాంకను నూతన కలెక్టర్గా నియమించారు. రాష్ట్ర పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్గా పనిచేసిన ప్రియాంక జనరల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే నారాయణపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రతీక్ జైన్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటారని జిల్లా ప్రజలు అధికారులు భావించారు. జిల్లాలో ఉన్న ఇసుక రీచుల సంఖ్యను పెంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలో వాహనాలు పట్టుబడితే తన అనుమతి లేనిదే వదిలేది లేదని తేల్చి చెప్పారు. మట్టి రవాణా కూడా ఆన్లైన్లోనే జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో గాడిలోకి తీసుకొచ్చారు. ఇసుక మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసినందుకే కలెక్టర్ బదిలీకి కారణమా లేక ఇష్టపూర్వకంగా సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్గా రొనాల్డ్ రూస్, వెంకట్రావు, దాసరి హరిచందన, కోయ శ్రీహర్ష, సిక్త పట్నాయక్, ప్రతీక్ జైన్లు పనిచేశారు. అత్యధిక రోజులు దాసరి హరిచందన నారాయణపేట జిల్లా కలెక్టర్గా పనిచేయగా అత్యల్పంగా ప్రతీక్ జైన్ 41 రోజులు పనిచేయడం విశేషం. కలెక్టర్ ఆకస్మిక బదిలీపై ఇటు అధికారులు అటు నారాయణపేట ప్రజలు చర్చించుకుంటున్నారు.